రైట్ మోదీ అమరావతి రాక నేపథ్యంలో జాతీయ రహదారిపై చేపట్టిన ఏర్పాట్లను ట్రాఫిక్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా గుంటూరు ప్రతినిధి నరసింహారావు అందిస్తారు లైవ్ ద్వారా. నరసింహారావు, శ్వేత, ప్రస్తుతం మనం అమరావతి రాజధాని పునఃప్రారంభానికి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. దాంతోపాటు కేంద్ర మంత్రులు పలువురు వీఐపీలు కూడా హాజరు కానున్నారు. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజీ దగ్గర మనం ఉన్నాం. అయితే ప్రకాశం బ్యారేజీ వైపు నుంచి ఎటైతే ఉందో విజయవాడ కృష్ణా జిల్లా కానీ, అంతేకాకుండా ఉభయ గోదావరి జిల్లాలు అయినటువంటి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ జిల్లాల నుంచి వచ్చే వాళ్ళ కోసం ప్రత్యేకంగా కూడా వారి కోసం ఒక రూట్ మ్యాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రూట్ మ్యాప్లో భాగంగా మనం చూస్తే కూడా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి వచ్చేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వీఐపీలు కానీ, వీవీఐపీలు కానీ, ఎంఐపీలు కానీ వారందరూ కూడా ప్రకాశం బ్యారేజీ దాటగానే వారి కోసం ప్రత్యేకంగా కరకట్ట వైపు నుంచి, చంద్రబాబు నివాసం వైపు నుంచి వాళ్ళని డైరెక్ట్ నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్లోకి వెళ్ళనున్నారు. సీడ్ యాక్సెస్లో వారికి ప్రత్యేకంగా కూడా పార్కింగ్ ఏర్పాటు చేసినట్టు మనం చెప్పుకోవచ్చు. అయితే విజయవాడ నుంచి కూడా ప్రధానంగా గవర్నర్ కూడా ఇదే రూట్లో ఆయన రానున్నారు. అయితే ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు చేసినట్టు మనం చెప్పుకోవచ్చు. మరోవైపు మనం చూస్తే కూడా గుంటూరు, బాపట్ల, ప్రకాశం ఈ 3 జిల్లాల నుంచి వచ్చే వారి కోసం కూడా కాజా టోల్ గేట్ దగ్గర మురుగన్ హోటల్ దాటగానే వెస్ట్ బైపాస్ ఏదో ఉందో అక్కడ నుంచి దాదాపు 1800 వాహనాలకి అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఎటువైపు అయితే ఉందో ముఖ్యంగా ఈ రాజధాని పునఃప్రారంభం సభా వేదిక వస్తున్నటువంటి పరిమి కానీ, తుళ్ళూరు కానీ, అంతేకాకుండా కూడా నర్సరావుపేట, సత్తనపల్లి, మేడికొండూరు, అటు నుంచి గురజాల, పిడుగురాళ్ళ అటు నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా కూడా తుళ్ళూరులోనే అయ్యప్ప స్వామి గుడి రోడ్లోనే హైకోర్టుకి వెళ్ళే రోడ్డు అయితే ఉందో అక్కడ పార్కింగ్ ఏర్పాటు జరిగింది. మరోవైపు అమరావతి నుంచి వైకుంఠపురం, పెద్దమద్దూరు, అంతేకాకుండా కూడా బోరుపాలెం, దొండపాడు, రాయపూడి వచ్చేటువంటి వారి కోసం ప్రత్యేకంగా కూడా అటువైపు పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం దాదాపు ఈరోజు ప్రధానమంత్రికి కట్టుదిట్టమైన భద్రత, కట్టుదిట్టమైనటువంటి రూట్ మ్యాప్ ఏర్పాటు చేయడం జరిగింది అధికారులు. అంతేకాకుండా కూడా ఈ రూటు మ్యాప్ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో సభా ప్రాంగణం నుంచి ఎమర్జెన్సీ అయిన వాళ్ళు, అత్యవసరమైన వాళ్ళు బయటకు రావాలంటే NH9 అని ఒకటి రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు. అది కొరగల్లు, నిడమర్రు, డైరెక్ట్ మంగళగిరి రావటం, అక్కడ నుంచి వాళ్ళు హైవే ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ఇలా ఎక్కడికెక్కడ రూట్ మ్యాపు, ఎక్కడికెక్కడికి సభా ప్రాంగణం వెళ్ళే వారికి పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ప్రధానమంత్రి ఈరోజు అమరావతి రాజధాని పునఃప్రారంభానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. డేగ కన్నుల నివాసంలో కన్నుల సైగలో ఈరోజు డేగ కనుసన్నల్లో ఈరోజు అమరావతి ప్రాంగణాన్ని పోలీసులు ఆధీనంలో తీసుకున్నారు. దాదాపు 6000 మంది భద్రత ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు అదనంగా కూడా రాత్రికి రాత్రే 300 మంది అదనపు బలగాలను కూడా పిలిపించడం జరిగింది. మొత్తంగా మనం చూస్తే మాత్రం సభ దగ్గర కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే గుంటూరు ఐజీగా ఉన్నటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి కానీ, గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ కానీ ఒక కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా కూడా ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా కూడా భారీ భద్రత ఏర్పాటు చేసినట్టు మనం చెప్పుకోవచ్చు. అయితే సభ ప్రాంగణానికి 2 గంటల 50 నిమిషాలకి గన్నావరం ఎయిర్పోర్ట్కి ప్రధానమంత్రి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన 3 గంటల 35 నిమిషాలకి ఏదైతే ఉందో వెలగపూడి సభ దగ్గరకు చేరుకుంటారు. అక్కడ నుంచి ఆయన ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని 4 గంటలకి సభ స్టార్ట్ అవుతుంది. దాదాపు 1 గంట పాటు బహిరంగ సభ ఉంటుంది. అక్కడ నుంచి తిరిగి 4:30కి అక్కడ నుంచి ఆయన తిరిగి మళ్ళీ గన్నవరం ఎయిర్పోర్ట్కి ప్రధానమంత్రి వెళ్ళున్నారు. అయితే అక్కడ నుంచి 5:15కి ఇక్కడ నుంచి కూడా డిస్పాచ్ అయినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం సభని ఈరోజు ప్రభుత్వం నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు కూడా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా కూడా ఇప్పటికే గత 5 సంవత్సరాలు అమరావతి రాజధాని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చెప్పేసి ఇప్పటికే అధికార పార్టీలో ఉన్నటువంటి టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కూటమి సభ్యులు ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈరోజు అమరావతి రాజధాని పునఃప్రారంభానికి ఇక మొదటి ఘట్టం పూర్తవుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా ఈ సభకి ప్రజలను కూడా తరలించినట్టు మనం చెప్పుకోవచ్చు. ఆర్టీసీ బస్సులు కూడా దాదాపు 6000 బస్సులు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈ కార్యక్రమాన్ని నా భూతో నా భవిష్యత్తుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. శ్వేత. రైట్ నరసింహారావు, థ్యాంక్ యూ.